సో పేరెంట్లో ఒక మెథడ్ ఉంది, చైల్డ్లో కనుక ఆ మెథడ్ ఓవర్ రైట్ చేయకపోతే, అంటే మనం ఓవర్ రైట్ చేయకపోతే పేరెంట్లో ఉంటే చైల్డ్లో ఉన్నట్లే, కాబట్టి ఇక్కడ 2 అనేది ఆల్రెడీ ఉన్నట్లే, మనం రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు f.1 అన్నప్పుడు చైల్డ్లో ఉన్న వన్ కాల్ అవుతుంది, ఏమొస్తుంది సెకండ్ వన్ అని వస్తుంది. అట్లా f.2 అన్నప్పుడు చైల్డ్లో ఉన్న 2 రావాలి, కానీ ఇక్కడ లేదు అంటే పేరెంట్లో ఇక్కడ ఉన్నట్టే, కాబట్టి చైల్డ్లో పేరెంట్లో ఉన్న మెథడే కాల్ అవుతుంది. సో దట్ వి గెట్ ఫస్ట్ 2. సో ఇక్కడ టోటల్గా మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, f1 అన్నప్పుడు సెకండ్ 1 వస్తుంది. ఇక్కడ చైల్డ్లో లేదు కానీ పేరెంట్లో ఉంటే చైల్డ్లో ఉన్నట్టే, కాబట్టి ఆ పేరెంట్లో ఉన్న వర్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. So second one, first two. This is the output we see. No? So what we should understand? The parent class reference is referring its child class object. Parent is not ఎందుకంటే చైల్డ్లో లేదు కాబట్టి ఏం చేస్తుంది, పేరెంట్లో ఉన్న మెథడ్నే కాల్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఓవర్ రైడింగ్ అనేది అవ్వకపోతే, చైల్డ్లో ఓవర్ రైడ్ అవ్వకపోతే పేరెంట్లోదే కాల్ అవుతుంది, కానీ చైల్డ్లో ఓవర్ రైడ్ అయితే చైల్డ్లో ఉన్న మెథడే కాల్ అవుతుంది. ఓవర్ రైడ్ ఇది చైల్డ్ క్లాస్. పేరెంట్ మెథడ్ కనుక చైల్డ్లో ఓవర్ రైడ్ చేసి ఉంటే, ఈ 1 అనే దాన్ని ఓవర్ రైడ్ చేసి ఉంటే చైల్డ్లోదే కాల్ అవుతుంది, ఓవర్ రైడ్ చేయకపోతే పేరెంట్లోది కాల్ అవుతుంది. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? Yes, sir. Yes, sir. దీంట్లో కొంచెం ఇందాక మనం 3 అనుకున్నాం కదా, ఓకే. ఇక్కడ ఫస్ట్ అనే క్లాస్ కి సంబంధించి 1, 2 అనే మెథడ్స్ ఉన్నాయి, సెకండ్ అనే క్లాస్ కి సంబంధించి 1, 3 అనే మెథడ్స్ ఉన్నాయి. సేమ్ ఇందాకట్లాగానే ఒక 3 అనేది మాత్రం యాడ్ అయింది ఇక్కడ సెకండ్ లో. ఇప్పుడు నేను ఇక్కడ f.3 అని కాల్ చేస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది, Second 3. సెకండ్ 3. ఇట్ లుక్ లైక్ సెకండ్ 3 వస్తుంది అని. కానీ ఇక్కడ ఉన్న ఒక రూల్ ఏంటంటే, ఇక్కడ మనకి చూస్తున్న 2 చోట్ల కూడా పేరెంట్ లో ఉన్నదాన్ని చైల్డ్ లో ఓవర్ రైట్ చేసామా చేయలేదా అనే దాన్ని బట్టి ఇక్కడ డెసిషన్ తీసుకుంటుంది. అవునా, ఓవర్ రైట్ చేస్తే చైల్డ్ లోది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓవర్ రైట్ చేయకపోతే పేరెంట్ లోది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ అసలు ఇది పేరెంట్ లో 3 అనే మెథడ్ ఉందా? No, sir. పేరెంట్ లో గనక మెథడ్ లేకపోతే పేరెంట్ రిఫరెన్స్ తో ఆ మెథడ్ ని కాల్ చేయాలి. ఇది వెరీ బేసిక్ రూల్. ఓకేనా. ఇప్పుడు f.3 ఈజ్ నాట్ అట్ ఆల్ వ్యాలిడ్. ఎందుకు? 3 అనేది చైల్డ్ లో ఉంది
కానీ పేరెంట్లో లేదు. పేరెంట్లో ఏ నేమ్తో మెథడ్స్ ఉన్నాయో ఆ నేమ్తో ఉన్న మెథడ్స్ని మాత్రమే పేరెంట్ రిఫరెన్స్తో కాల్ చేయగలుగుతాం. ఇది ఒక లిమిటేషన్ అనమాట. అంటే పేరెంట్ రిఫరెన్స్తో చైల్డ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేయొచ్చు, అది ఓకే, కానీ చైల్డ్లో ఉన్న అన్ని మెథడ్స్ని మనం కాల్ చేయలేం పేరెంట్ ద్వారా. పేరెంట్ ద్వారా ఎలాంటి మెథడ్స్ని కాల్ చేయొచ్చు? మనం పేరెంట్లో కూడా ఉన్న మెథడ్స్ని మాత్రమే కాల్ చేయొచ్చు. పేరెంట్లో లేకుండా చైల్డ్లో మాత్రమే ఉండే మెథడ్స్ని కాల్ చేయలేం. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇది ఒకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే పేరెంట్ రిఫరెన్స్తో చైల్డ్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాము అంటే చైల్డ్లో ఉన్న అన్ని మెథడ్స్ని కాల్ చేయొచ్చా అంటే నో. ఎలాంటి మెథడ్స్ని కాల్ చేయొచ్చు? ఫస్ట్ ఆ మెథడ్ పేరెంట్లో ఉండాలి. పేరెంట్లో ఉంటేనే పేరెంట్ ద్వారా మనం చైల్డ్లో ఉన్న మెథడ్స్ కాల్ చేయొచ్చు. పేరెంట్లో లేకుండా చైల్డ్లో మాత్రమే కనుకుంటే అది చైల్డ్ రిఫరెన్స్తోనే కాల్ చేయగలుగుతాం, పేరెంట్ రిఫరెన్స్తో కాల్ చేయలేం. కాబట్టి ఫస్ట్ ఈ ఎర్రర్ ఒకటి చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుంది? f.3 ఏం చెప్తుంది? కెనాట్ ఫైండ్ సింబల్ మెథడ్ 3. మెథడ్ 3 అనేది లేదు అని చెప్తుంది. కెనాట్ ఫైండ్ సింబల్ అంటే కెనాట్ ఫైండ్ మెథడ్. ఒక మెథడ్ని నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ట్రేస్ దట్. ఏ మెథడ్? 3 అనే మెథడ్. ఎక్కడ ఉంది అది? వేరియబుల్ ఎఫ్ ఆఫ్ టైప్ ఫస్ట్. ఫస్ట్ అనే దాంట్లో 3 అనే మెథడ్ లేదు అని చెప్తాను. అంటే ఫస్ట్ అనే క్లాస్లో 3 అనే మెథడ్ లేదు కాబట్టి ఎఫ్ ద్వారా దాన్ని కాల్ చేయలేము అని చెప్తుంది. సో ఇది ఒక లిమిటేషన్ అనమాట. అండ్ ఇట్ ఈస్ రీజనబుల్. ఎందుకంటే పేరెంట్లో లేకుండా ఇప్పుడు ఫస్ట్లో లేకుండా ఫస్ట్ రిఫరెన్స్తోనే ఒక మెథడ్ని కాల్ చేయలేం కదా. కాబట్టి దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. So what we should want to say, when a parent class reference is referring to a class object, even though a parent class reference is referring its child class object, if the method is not available parent and parent class and available in child class, then parent reference references invoke the child method. Then parent reference cannot invoke the child method. అది మాత్రం పాసిబుల్ కాదు. సో ఇప్పుడు ఈ 3 అనే దాన్ని కాల్ చేయాలంటే ఎవరు కాల్ చేయగలుగుతారు? సెకండ్కి సంబంధించిన రిఫరెన్స్ క్రియేట్ చేసి సమ్ సెకండ్ ఎస్ ఈక్వల్ టు న్యూ సెకండ్ అని చెప్పి దాని ద్వారా 3 అనే మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. అదే తప్పించి ఫస్ట్ ద్వారా మాత్రం 3ని కాల్ చేయలేము. ఈ పాయింట్స్ మీరు మైండ్లో ఎప్పటికీ క్లియర్గా ఉండాలి. ఓకేనా? పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్ పాసిబుల్. పేరెంట్ రిఫరెన్స్తో చైల్డ్ మెథడ్స్ కాల్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? ఫస్ట్ ఆ మెథడ్ పేరెంట్లో ఉండాలి. అన్నిటికంటే ముందు ఫస్ట్ ఆ మెథడ్ పేరెంట్లో ఖచ్చితంగా ఉండాలి. పేరెంట్లో ఉన్నప్పుడు చైల్డ్లో లేదనుకోండి పేరెంట్లోదే కాల్ అయిపోతుంది. చైల్డ్లో ఉందనుకోండి చైల్డ్లోది కాల్ అవుతుంది. కానీ అసలు పేరెంట్లోనే లేకపోతే నాట్ వ్యాలిడ్. ఆ 3 పాయింట్స్ మన మైండ్లో ఎప్పటికీ ఉంటాయి. Okay. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం.
ఇందాక సపోజ్ ఇక్కడ చూద్దాం ఒక చిన్న షేప్ ఈస్ ది పేరెంట్ క్లాస్ అండ్ రెక్ట్ అండ్ ట్రయాంగిల్ ఆర్ చైల్డ్ క్లాసెస్. ఇప్పుడు మనం షేప్ రిఫరెన్స్ తో ఏరియా కాల్ చేస్తే ఇందులో ఏదైనా ఇన్వాలిడ్ ఉందా? ఇక్కడ సంథింగ్ నాట్ కరెక్ట్, నాట్ వ్యాలిడ్. ఇక్కడ అంతా వ్యాలిడ్ అయితే వాట్ ఈస్ అవుట్? Area of shape, sides of the shapes. Yeah, fine. Sides of the ఇక్కడ
ఇక్కడ 3 చోట్ల కూడా పేరెంట్ రిఫరెన్సే ఉంది అవునా? షేప్ షేప్ Yes, sir. షేప్ S1 Shape. S2 S3 రిఫరెన్స్ ఈజ్ ఆల్ 3 చోట్ల సేమ్. ఆ ఆబ్జెక్ట్ మాత్రం చేంజ్ అవుతుంది. షేప్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు షేప్ లో ఉన్న కంటెంట్ వస్తుంది, రెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు రెక్ట్ లో ఉన్న కంటెంట్ వస్తుంది. ఏంటది? ఏరియా ఈక్వల్ టు లెంత్ ఉంటుంది. ఇక ట్రయాంగిల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఈజ్ దిస్ క్లియర్? ఇది ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్లోనే మళ్ళీ ఇంకొక అలాంటిదే ఇంకోటి చేసాం, ఇందులో కొత్త కాన్సెప్ట్ ఏం లేదు అవునా? అండ్ Yes, sir. Yes, sir. ఈ 3 స్టేట్మెంట్స్ వ్యాలిడే కాదా? ఏమైనా ప్రాబ్లం ఉందా? వర్క్ అవుతాయా లేదా? S2 dot about S3 dot about. S1 డాట్ అబౌట్ ఉన్నప్పుడు వ్యాలిడే కాదా? వ్యాలిడ్ అయితే అవుట్పుట్ ఏమొస్తుంది? Valid, sir. About Valid. shapes. వ్యాలిడ్ అబౌట్ షేప్స్. అట్లా ఇక్కడ S2 డాట్ అబౌట్ వ్యాలిడే కాదా? Valid sir, parent లో ఉంది. పేరెంట్ లో ఉంది కాబట్టి చైల్డ్ లో ఉన్నట్టే అవునా? కాబట్టి Yes, ఏమవుతుంది? sir. About shapes. About it. About shapes. ఇది S3 అబౌట్ Valid, sir. దిస్ ఈజ్ ఆల్సో Multi వ్యాలిడ్. level వి గెట్ ది సేమ్ అవుట్పుట్ అవునా? ఎందుకంటే పేరెంట్ లో కనుక ఉంటే అన్ని చైల్డ్ క్లాసెస్ లో ఉన్నట్లే. ఆ చైల్డ్ క్లాసెస్ లో మళ్ళీ మనం ఓవర్ రైట్ చేస్తామా చేయమా అనేది సెకండరీ థింగ్. చైల్డ్ లో లేకపోతే ఏమవుతుంది? పేరెంట్ లో ఉన్నదే ఎక్స్క్లూడ్ అవుతుంది. What about this? ఇది ఎక్కడ వ్యాలిడ్, ఎక్కడ నాట్ వ్యాలిడ్? ఈ మూడు. S2, S3 S1. valid, sir. S1 not valid. S1 not valid. S1 not valid. S1 not valid, is it? No? S2? Yes, sir. Valid, sir. ఎందుకని? Child element. ఎందుకని S2 వ్యాలిడ్? ఎందుకు S2 వ్యాలిడ్ అవుతుంది? ఎందుకు S1 క్వెరీ అనేది వ్యాలిడ్ కాదనుకుంటా సార్. అంటే దాంట్లో లేదు కదా, పేరెంట్ లో లేదు కదా సార్. యా, అది S1 S2 అంటే రెండు ఒకటే. ఎందుకంటే S1 అయినా షేప్ టైప్, S2 అయినా షేప్ టైప్, అంటే రెండు పేరెంట్ రిఫరెన్స్ కదా. పేరెంట్ రిఫరెన్స్ తో కనుక మనం S2 ని రిఫర్ చే పేరెంట్ రిఫరెన్స్ తో వెదర్ ఇట్ ఈస్ S1 ఆర్ S2 పేరెంట్ రిఫరెన్స్ తో కనుక రిఫర్ చేస్తున్నాము అంటే
పెరీ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకు? పెరీ అనేది S1 లో లేదు కదా. yes sir. కాబట్టి దట్ ఈస్ స్ట్రైట్ అవే నాట్ వ్యాలిడ్. 3 చోట్ల కూడా వ్యాలిడ్ కాదు. సో దాన్ని తీసేస్తే remaining is fine. Area of shape, sides of the shape, about shapes. So the area is length into width, 4 sides, about shapes. Area is so and so, 3 sides, about shapes. About shapes అనేది common thing. Remaining, okay. ఒకవేళ మనం ఇప్పుడు ఏ క్లాస్ కి సంబంధించిన రిఫరెన్స్ తో అలా చేసాం అనుకో, లైక్ rect r equal to ఈ 4 ఏది వాల్యూ ఏది నాట్ వాల్యూ. రెక్ట్ అనే క్లాస్ కి సంబంధించి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అంటే ఇంతకుముందు ఇప్పుడు పైన ఎగ్జాంపుల్స్ ఏంటి? పేరెంట్ రిఫరెన్స్, చైల్డ్ ఆబ్జెక్ట్ అట్లా ఉంది. అలా కాకుండా రెక్ట్ రిఫరెన్స్, రెక్ట్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ టైప్. ఇలాంటప్పుడు ఏరియా, సైడ్స్, అబౌట్, పెరీ అని కాల్ చేస్తే ఏది వాల్యూ ఏది నాట్ వాల్యూ. ఏరియా, సైడ్స్, పెరీ, అబౌట్ 4 కాల్ చేస్తే ఏది వాల్యూ ఏది నాట్ వాల్యూ. ఇక్కడ రెక్టాంగిల్ రిఫరెన్స్, రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి స్ట్రైట్ అవే అదేం చేస్తుంది? ఆ రెక్టాంగిల్ అనే క్లాస్ లో ఆ మెథడ్స్ ఉన్నాయా లేదా చూస్తుంది. ఇవి ఏరియా, సైడ్స్, అబౌట్, పెరీ ఉన్నాయా లేవా? ఏరియా, సైడ్స్, పెరీ ఉంది. అబౌట్ పేరెంట్ క్లాస్ కూడా వ్యాలిడ్. పేరెంట్ లో ఉంటే చైల్డ్ లో ఉన్నట్టే కదా. ఎస్ సార్. అవునా? కాబట్టి అన్ని 4 ఉన్నట్లే. కాబట్టి ఏమవుతుంది? ఆ 4 మెథడ్, ఆ 4 ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఏంటి? ఏరియా అన్నప్పుడు ఏరియా ఇస్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ వస్తుంది. సైడ్స్ అంటే రెక్ట్ లో ఉన్న సైడ్స్ 4 సైడ్స్ వస్తుంది. అబౌట్ అంటే డైరెక్ట్ గా రెక్ట్ లో లేదు, బట్ పేరెంట్ లో ఉంటే చైల్డ్ లో ఉన్నట్టేనే కాబట్టి దానికి కరెస్పాండింగ్ గా అందులో ఉన్న కంటెంట్ వస్తుంది. పెరీ అంటే పెరీ ఈక్వల్ టు 2 ఇంటూ లెంగ్త్ ప్లస్ అక్కడ ఏముందో అది వచ్చేస్తుంది. సో ఈజ్ ఇట్ క్లియర్? yes sir. ఇలా రాస్తే ఇది triangle T is new triangle. ఈ స్టేట్మెంట్స్ లో ఏది వ్యాలిడ్ ఏది నాట్ వ్యాలిడ్. సార్ ఒకసారి ట్రయాంగిల్ మెథడ్ చూపారు. ట్రయాంగిల్ క్లాస్
area valid, sir. Sites valid. And అబౌట్ పెరి valid, sir. విచ్ వన్ ఇస్ Peri not valid, sir. Peri Hmm. not valid, about valid. పెరి నాట్ వ్యాలిడ్ అబౌట్ వ్యాలిడ్. ఎందుకంటే అబౌట్ పేరెంట్ లో ఉంది, పేరెంట్ లో ఉంటే చైల్డ్ లో ఉన్నట్టే. అంటే షేప్ లో ఉన్న అబౌట్ ట్రయాంగిల్ లో కూడా వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి అబౌట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ట్రయాంగిల్ అనుకోవచ్చు. బట్ పెరి రెక్ట్ లో ఉంది, రెక్ట్ లో ఉన్న పెరి ట్రయాంగిల్ కి వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఈ రెండుకి పేరెంట్ చైల్డ్ రిలేషన్ లేదు. రెక్ట్ అండ్ ట్రయాంగిల్ ఆర్ సిబ్లింగ్స్, నాట్ పేరెంట్ చైల్డ్స్. కాబట్టి పెరి విల్ నాట్ కమ్ ఇన్ టు ట్రయాంగిల్, కాబట్టి అక్కడ ఇన్వాలిడ్ అవుతుంది. సో అకార్డింగ్లీ దిస్ స్టేట్మెంట్ ఈస్ నాట్ వ్యాలిడ్. మిగిలిన వాటిలో అవుట్పుట్ సేమ్ అవే వస్తాయి. సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏది ఎక్స్క్యూట్ చేస్తే ఏమొస్తుందో మనకి క్లారిటీ ఉంది కాబట్టి దేని అవుట్పుట్ దాన్ని రాసుకున్నాము. ఏది ఇన్వాలిడ్ అది ఇన్వాలిడ్ అని చెప్పి రాసుకున్నాం. ఒకసారి execute చేసి చూద్దాం ఈ part. 6. So this is the output. Match up area of shape, sides of shape, about shape. Area length and width, 4 sides, about shapes. అట్లాగే ఏరియా హాఫ్ అంటే బీట్ రేంజ్, 3 sides, about shapes. Area length 4 sides, about shapes. ఇక్కడ పెరి ఈక్వల్ టు 2 ఇంటూ లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ వచ్చేస్తుంది. తర్వాత ఏరియా హాఫ్ బిహెచ్, 3 sides, about shapes. ఏదైతే ఇన్వాలిడ్ అది ముందే నోట్ చేసాం. మీరు ఒకసారి ఏం చేస్తారు, ఈ కామెంట్ తీసి కనుక మనం కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కామెంట్ తీసేసి ఎర్రర్ కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఈ కామెంట్ తీసిన ఎర్రర్ వస్తుంది, ఈ కామెంట్ తీసిన ఎర్రర్ వస్తుంది. సో అకార్డింగ్లీ ఇది చూడండి, ఈ ప్రోగ్రామ్స్ పంపిస్తాను ప్లస్ Okay, sir.